హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రావణి వర్మ. ఏంటి ఈవినింగ్ అంటుంది, మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నేను మార్నింగ్ అది షూట్ చేసినా సరే ఎడిటింగ్ అది కంప్లీట్ చేసి మీకు నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి నేను ఎక్కువ అందరినీ గుడ్ ఈవినింగ్ అని అంటాను. అంతే, ఇంకేం లేదు రీజన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మార్నింగే సేమియా ఉప్మా కూడా నేను సింపుల్గా అయిపోద్దని కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడ. ఇది మా వదిన వాళ్ళు 3 డేస్ వచ్చారు కదండీ! నేను ఫస్ట్ డే షూట్ చేసి మీకు అప్‌లోడ్ చేశాను. ఇది నెక్స్ట్ డే నేను ఇంకేం షూట్ చేయలేదు. ఇది లాస్ట్ డే అండి. వాళ్ళు వెళ్ళిపోతున్న రోజు ఇది నేను మళ్ళీ వ్లాగ్ అనేది షూట్ చేశాను. కొద్దిగా లేట్‌గా పోస్ట్ చేస్తానని చెప్పి చూడడం మానేయకండి. నేను కొంచెం అందరూ ఆ రోజు క్లిప్స్ అందరూ మొబైల్‌లో తీయడం వల్ల ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్క క్లిప్ అనేది ఉంది. అవన్నీ గ్యాదర్ చేసి ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయింది. మధ్యలో ఇంకా దీపావళి అని చెప్పి నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల క్యాంప్ వెళ్ళడం వల్ల ఇవన్నీ అవ్వడం వల్ల ఈ వ్లాగ్ అనేది అలాగా పోస్ట్‌పోన్ అయిపోయింది. అయినా సరే మిస్ అవ్వకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. అందుకనే అప్‌లోడ్ చేశానండి వీడియో కూడా. ఇక్కడ క్లైమేట్ అది కూడా బాగుందని చెప్పి పిల్లలు కూడా బిర్యానీ అది కుక్ చేయమన్నారని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి నేను క్యారేజ్‌కి కూడా సింపుల్‌గా అయిపోద్దని చెప్పి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఇంక సింపుల్‌గా నేను వెజిటేబుల్ బిర్యానీ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. మనకు కూడా త్వరగా అయిపోతుంది కదా! వాళ్ళు అడిగింది ఇచ్చినట్టు ఉంటది. మనకు కూడా పని అనేది ఫాస్ట్‌గా అయిపోద్దని చెప్పి నేను కూడా ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అనేది కుక్ చేసేసుకుంటున్నాను. ఇంక నైట్ కూడా పిల్లలతోని కొంచెం టైమ్ స్పెండ్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆఫ్‌కోర్స్ మన ఇంటికి ఎవరైనా వస్తే కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి టైం కూడా మారిపోతూ ఉంటాయి. దానివల్ల మార్నింగ్ కూడా కొంచెం లేసేసరికి లేట్ అయింది. ఇంక లెగిసిన వెంటనే ఇలాగ క్లైమేట్ కూడా చక్కగా వర్షం అది పడుతూ భలే ఉంది చూడడానికి కూడా క్లైమేట్ అనేది కూడా. ఇంకా అలా ఇంకా బద్ధకంగా అనిపిస్తది మనకి వర్షాలు అది పడేటప్పుడు. ఎండ ఉంటేనే మనకి కొంచెం పనులన్నీ కంప్లీట్ అవుతాయి. కొద్దిగా బావుంటది. వర్షం పడితే లేజినెస్ అనేది వచ్చేస్తుంటది. వర్క్స్ అన్నీ కూడా పోస్ట్‌పోన్ అయిపోతాయండి. ఏ వర్క్స్ కంప్లీట్ అవ్వవు. లేజినెస్ అనేది వచ్చేస్తది. బయటికి కూడా వెళ్ళలేము. బయటికి మనకి ఎళ్ళే పనులు కూడా అన్నీ పోస్ట్‌పోన్ అయిపోతుంటాయి. ఇంట్లో కూడా మనకసలు ఏ పని చేయాలనిపించదు. నెక్స్ట్ డే చేద్దాం చెప్పి అలాగ వర్క్స్ అన్నీ కూడా పోస్ట్‌పోన్ అయిపోతాయి. ఇంకా అదంతా అయిపోయాక ఇక్కడ నేను బాండీ అది పెట్టుకొని చక్కగా ఆయిల్, ఘీ 2 వేసేసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాక తర్వాత కొంచెం బాయిల్ చేసిన మిల్ మేకర్ కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకున్నానండి. బాస్మతి రైస్ కూడా ఏదైతే నానబెట్టానో అది కూడా వేసేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ వేసాక ఎక్కువసేపు ఏమి కలపకండి. కలిపితే మీకు ఆ రైస్ అనేది కూడా ముక్క ముక్కలు అయిపోతుంటది. కలపనట్టు ఒకసారి అలా కలిపేసి వాటర్ అనేది వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా అదంతా అయిపోయాక చక్కగా మూత అనేది పెట్టేసుకోండి. లిడ్ అనేది పెట్టేసుకున్నాక మీకు ఇంక ఈ విధంగా రైస్ అనేది చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ముద్ద అయిపోతే తినాలనిపించదు. మనం బాస్మతి రైస్‌తో చేసుకుంటాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే మొత్తం పేస్ట్ అనేది అయిపోతుంటది. ఇంక ఇక్కడ కౌశిక్ వాళ్ళు కూడా టిఫిన్ అది కంప్లీట్ చేసేసుకుంటున్నారు. నవదీప్, కౌశిక్. కౌశిక్ కూడా త్వరగానే వెళ్ళిపోయారండి. ఎందుకంటే మరి కోనపాలెం వెళ్ళాలి కదా! ఇంకా బసెస్ అవి మిస్ అయినా సరే కాలేజ్‌కి టైంకి వెళ్ళారని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయారు. ఇంకిక్కడ నవదీప్ కూడా వెళ్ళిపోతున్నాడండి. ఇంకిక్కడ బుజ్జమ్మ నేను వస్తానంటే నేను వద్దనేస్తున్నాను. ఎందుకంటే కిందన వాచ్‌మెన్‌కి హడావుడిగా ఉంటది. ఇంకా వీళ్ళని చూసుకొని వాళ్ళని ఎక్కించాలంటే ఇబ్బంది అవుద్దని చెప్పి నేను ఇంక బుజ్జమ్మని పంపించలేదు. నెక్స్ట్ ఎలాగో సంయుక్త వెళ్తది కాబట్టి తనతో పాటు పంపిద్దాం అని చెప్పి నేను పంపించలేదు. ఇంకిక్కడ ఇద్దరిని కూడా రెడీ చేసేసాము. పిల్లలిద్దరిని కూడా. ఇంకా సంయుక్తకి ఆ రోజు హాఫ్ డే. ఇంకా లంచ్ ఏమి నేను ప్యాక్ చేయలేదు. ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారని చెప్పి భుజమ్మ కూడా కిందకి పంపించాను. వెళ్ళి బస్ ఎక్కించాక వచ్చేయమ్మని చెప్తే వాచ్‌మెన్‌కి కూడా కాల్ చేశాను. వాచ్‌మెన్ కూడా చూసుకుంటాడు కిందన. ఇంక భుజమ్మ కూడా పైకొచ్చేసిందండి. సంయుక్త కూడా వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ కౌశిక్ కూడా ఒక ఫిష్ అనేది ఇక్కడ పెంచుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు తిను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఫుడ్ అది కూడా వేసేసాము ఫిష్‌కి కూడా. ఇంక ఫిష్ కూడా ఎంజాయ్ చేస్తుంది వాటర్‌లో. ఇంక నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాక ఇక్కడ నేను బుజ్జమ్మ కలిపి పూజ అనేది చేసుకుంటున్నాము. మా వదిన గారు వీడియో అనేది తీస్తున్నారు ఇక్కడ. మా బుజ్జమ్మ ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు ఏం చెప్తే తను అదే చేస్తది. ఇంట్లో మాత్రం ఫుల్ రౌడీ. కానీ బయటింటికి ఎవరింటికి వెళ్ళినా సరే చక్కగా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తది. ఎక్కువ అల్లరి ఏం చేయదు. అన్ క్యూట్‌గుంటది అన్ని చేసిన పనులన్నీ బుజ్జమ్మవి. ఇంట్లో మాత్రం రాక్షసి. ఇంకెవ్వరి మాట వినదు పిల్ల. తను అన్ని మాట అయిపోవాలి. బయటికొస్తే మాత్రం తనంత గుడ్ గర్ల్ ఎవరు ఉండరు. అంత గుడ్ గర్ల్‌గా కనిపిస్తది చూడడానికి. ఫుల్ రౌడీ బేబీ. ఎ ఎవరింటికొచ్చానంటే, అత్తింటికొచ్చానంటది. మా ఇంటికొచ్చారంటారు ఎవరైనా. అత్తింటికొచ్చానంటది బుజ్జమ్మ. ఎప్పుడు అంతే. అత్తింటికొచ్చాను లేకపోతే సంయుక్తోళ్ళ ఇంటికొచ్చాను. మా ఇంటికొచ్చాను మాత్రం బుజ్జమ్మ ఎప్పుడు అనదు. ఇంకా పూజ అది కూడా చక్కగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఇంకా ఆ రోజు ఫ్లవర్స్ కూడా ఎందుకో బాగా ఎక్కువ సెట్ అయ్యాయి. మా హస్బెండ్ కూడా తెచ్చారు. ఇంకా చక్కగా దేవుడి గది మొత్తం పూలవి డెకరేషన్ చేసి దీపం అనేది కూడా పెట్టేసుకున్నాం. ఇంకా కృష్ణుడి దగ్గర కూడా ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను కృష్ణుడి దగ్గర కూడా అలా డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా నేను మార్నింగ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉండిపోయాయి ఫ్రిడ్జ్‌లో అని చెప్పి బుజ్జమ్మ కట్ చేస్తే తినలేదు. ఇంకా
నేను కూడా డ్రాగన్ ఫ్రూటే తీసేసుకున్నాను ఆ రోజు. ఇంక వదినకి అక్కడ సేమియా ఉప్మా కూడా పెట్టేశాను. ఇంకా మా టిఫిన్ అనేది ఇలా కంప్లీట్ అయిందండి. పిల్లలు వెళ్ళాక అస్సలు ఖాళీ అనేది ఉండదు. ఒక 2 అవర్స్ కంటిన్యూ పని అనేది ఉంటది. కొంచెం పనులవి ఉంటే కంప్లీట్ చేసుకొని నేను ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి మా కోసం అని చెప్పి రైసాను. నేను ఇలాగ టమాటా, పొటాటో కర్రీ కూడా కుక్ చేసుకున్నాము. ఇంక వాళ్ళకి బిర్యానీ అది పెట్టేసాం కదా! మేము ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇక్కడ పొటాటో కర్రీ అనేది కూడా కుక్ చేసేసుకున్నాం. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయాక ఇంకా బుజ్జమ్మ ఒక్కరితే కదా! ఇంకేం చేసుకుంటది. అక్కడేదో కుక్ చేసుకుంటుంది. ఏంటంటే టీ పెడుతున్నాను అత్త. నాకంటే ఇస్తా, ఇస్తా అంటుంది బుజ్జమ్మ. మేమంతా అక్కడ క్లీనింగ్ అంతా చేసేసుకొని నేను, బుజ్జమ్మ బెడ్రూమ్‌లోకొచ్చామండి. బెడ్రూమ్‌లోకొచ్చి ఇక్కడ డ్రెసెస్ అవి కూడా నేను కొద్దిగా క్లీన్ చేసుకుంటున్నాను. దీపావళి అది వచ్చేస్తుంది కదా! ప్రతిరోజు ఒక్కొక్క రూమ్ అనేది చేసుకుంటున్నాను. నీట్‌గా ఉన్నా సరే మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తూ ఉంటాను. ప్రతి రూము ఎలా ఉందో ఏంటని. నాకు ఎక్కడైనా ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే నేను క్లీనింగ్ అనేది చేసేసుకుంటాను. అలా మనం చేస్తేనే ఇల్లు అనేది మనకి నీట్‌గా ఉంటది. అంతేగాని 1 మంత్‌కి, 2 మంత్స్‌కి ఒకసారి చేద్దామంటే ఇల్లు అనేది ఎప్పుడు నీట్‌గా ఉండదు. ప్రతిరోజు ఇల్లంతా మీకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒక్కసారి అన్ని రూములకి మళ్ళీ వెళ్ళి ఎలా ఉందో ఏంటని ఒకసారి అలా చెక్ చేసేసుకొని ఎక్కడైనా ఏమైనా డస్ట్‌గా అనిపించింది అక్కడ అది వెంటనే క్లీన్ చేసేసుకోండి. అప్పుడు మీకు నీట్‌గా ఉంటది. పిల్లలకి కూడా అది తీయొద్దు, ఇది తీయొద్దు అని ఫస్ట్ నుంచి చెప్పేస్తుంటే వాళ్ళు కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటారు. అప్పుడు మీ ఇల్లు కూడా మీకు నీట్‌గా ఉంటది. మీరు ఈరోజు నేను బెడ్‌రూమ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇంకా ఈ పని అయిపోతే ఇంకొక బెడ్‌రూమ్‌కి వెళ్ళనింకా. ఇది అయిపోతే ఇంక ఈ పనే. అప్పుడే మీకు ఇల్లు అనేది కూడా నీట్‌గా ఉంటది. అన్ని పనులు ఒకే రోజు చేసుకున్నాం అనుకోండి మీరేం చేస్తారు? కింద సెల్ఫ్ క్లీన్ చేస్తే పై సెల్ఫ్ ఒకే రేపు చేద్దాం చెప్పి అక్కడ సగం వదిలేస్తారు. అది 10 డేస్ అయినా మీరు ఇంక చేయలేరు. అందుకే ఏ రోజు మీరు వర్క్స్ మీకు బేగా అయిపోయిననుకోండి, ఆ రోజు ఒక రూమ్ మాత్రమే చేసుకోండి. మీకు అప్పుడు కూడా ఇల్లు కూడా మీకు చాలా నీట్‌గా ఉంటుంది. అన్నీ ఈరోజే చేసేద్దామని మొత్తం ఒక డే అంతా పనులు పెట్టుకుంటే మీరు ఏ వర్క్ కంప్లీట్‌గా చేయలేరు. మీకు ఇల్లు కూడా నీట్‌గా ఉండదు. ప్రతిరోజు ఒక్కొక్క రూమ్ అనేది చేసుకోండి. మీకు కూడా బా పనులు కూడా త్వరగా అవుతాయి. ఆ రూమ్ కూడా నీట్‌గా మీకు కనిపిస్తది. చేసినందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. ఇంక నేను చక్కగా డ్రెసెస్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని నైటీస్, లెగ్గిన్స్, టాప్స్ మొత్తం సెట్స్ అలా అన్నీ నేను వేరువేరుగా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంక ఈ విధంగా నేను అన్నీ ఫోల్డ్ చేసేసుకొని సెల్ఫ్‌లో పెట్టేసుకున్నాను. టాప్స్, డ్రెసెస్, కుర్తీ సెట్స్ అన్నీ ఇంకా దేనికి దానికి సెపరేట్‌గా పెట్టేసుకున్నాను. నేను ఇంకా పిల్లల బట్టలు కూడా ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఇంకా నాకు ఆ రెండే ఉండిపోయాయి ఇంకా ఆ రోజు. ఈ బెడ్‌రూమ్‌లోని నా బట్టలు, ఇంకా అక్కడ మా పిల్లల బట్టలు. ఇంక మిగతావన్నీ నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా 2 సెల్ఫ్స్ అని చెప్పి ఫాస్ట్‌గా చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజుతోని దీపావళి క్లీనింగ్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. అదేంటో ఎవ్వరి ఇంటికొచ్చినా సరే కరెంట్ అనేది ముందు పోతదండి. పవర్ అనేది ముందు ఉండదు. మనకి ఎంత ఇన్వర్టర్ ఉన్నా సరే ఏదో లైట్, ఫ్యాన్ ఓకే గానీ మిగతావి ఇబ్బందిగా ఉంటది. అందరి ఇంటి దగ్గర అంతే కదా! చుట్టాలు వచ్చిన రోజే కరెంట్ అనేది ఏస్తాడు. వదిన వాళ్ళైతే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాక మాకు నైట్ 2:00 కరెంట్ వచ్చింది. ఈవినింగ్ అంతా వర్షం పడడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయాక వదిన మీరు వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయింది. లేదు అంటే మా బుజ్జమ్మకి ఏసీ లేకపోతే అస్సల పడుకోదు మా బుజ్జమ్మ. వాళ్ళు అన్నయ్య వచ్చేస్తున్నారని చెప్పి ఆఫ్టర్‌నూన్ లంచ్ అది చేసి కంప్లీట్ చేసి బయలుదేరేశారు. మాకు వాళ్ళెళ్ళాక అసలు కరెంటే లేదు. మార్నింగ్ కూడా మధ్య మధ్యలో రావడం, పోవడం అది అవుతుంది. ఇంక వాళ్ళెళ్ళాక అసలు కరెంటే ఇవ్వలేదు మాకు. ఇంక నైట్ అంతా అలా సఫర్ అవుతూ పడుకుండిపోయాం ఎలాగో. ఇంక ఇది మేము లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుతూ ఇక్కడ సంయుక్త కూడా నేను బాక్స్ అనేది ప్యాక్ చేయలేదు. తను కూడా ఇంటికొచ్చేసి లంచ్ అనేది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అందరం. వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి.